గౌరవ ఎల్పీ మినిస్టర్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడు బిల్ 3 బిల్ 4 పెట్టినప్పుడు సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు, మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్ శ్రీనివాసరావు మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము అధ్యక్ష. ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడు మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేరేషన్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా, మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష. నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేము, మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. సభ నేను గౌరవ సభ్యుని కన్సర్న్కు ధన్యవాదాలు. బలహీన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సర్న్ను ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగరు సార్, ఒక్క నిమిషం వాళ్ళు అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా
ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ చేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపితం ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించదలుచుకోలేదు. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిషన్ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉన్నాం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు. బలివర్గాల శాఖ వారికి విజ్ఞతగా వదిలేస్తాను.